హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పగట్. టీఎంసీ పార్టీ కొరివితో తల గోక్కున్నట్లే ఇప్పుడు దాని పరిస్థితి మారిపోయింది. మనందరికీ తెలుసు, కొద్ది రోజుల క్రితం టీఎంసీ పార్టీ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ ఒక కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే, ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ తరహా కట్టడాన్ని నేను కడుతాను అని కీలక ప్రకటన చేశాడు. దీనివల్ల ఆ రాష్ట్రంలో ముస్లిం బుజ్జగింపు రాజకీయాలను తాను పెంపొందించేందుకు టీఎంసీ ప్రయత్నాలు చేసింది. అయితే దీనికి విరుగుడుగా బీజేపీ అదే తరహా అయోధ్య ఉద్యమాన్ని వెస్ట్ బెంగాల్లో తీసుకురావాలి అని ఇప్పుడు ప్రణాళికలు రచిస్తోంది. టీఎంసీకి విరుగుడుగా అదే ముర్షిదాబాద్ జిల్లాకు సరిహద్దు జిల్లా అయిన మాల్దాలో ఆదినాథ్ మందిరం అనేది ఒకటి ఉంది. గతంలో దీన్ని ఆదినాథ్ మందిరం అని పిలిచేవారు. కానీ సికిందర్ షా 1300వ సంవత్సరంలో అక్కడ ఆదినాథ్ మందిర్ పైన మసీదును నిర్మించాడు. ఇప్పుడు అది అదీనా మసీదుగా పిలువబడుతుంది. నిజానికి ఆ మసీదును ఒక్కసారి పరిశీలించిన, గూగుల్లో ఉన్న ఫోటోలను మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించిన అది మసీదు అని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఆ మసీదు గోడలపై మొత్తంగా వినాయక విగ్రహాలు, నాగదేవత సర్పానికి సంబంధించిన విగ్రహాలు, లేదంటే జనరల్గా మనం దేవాలయాలపై చూస్తూ ఉంటాం కదా, నాట్యం ఆడుతున్న విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి కదా, సరిగ్గా అలాంటి విగ్రహాలే ఈ అదీనా మసీదుపై గోడలపై చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇది చాలా విశాలవంతమైన మసీదుగా ఇప్పుడు ఉంది. ఇది సికిందర్ షా నిర్మించిన సమయంలోనే మన భారతదేశంలోనే అత్యంత విశాలమైన మసీదుగా పేరుగాంచింది. సో ఆ మసీదు మొత్తాన్ని, దేవాలయపు గోడలను మాత్రం అలాగే ఉంచి దానిపై జస్ట్ గుమ్మటాలను మాత్రమే కట్టారు. దీనంతటిని చూసుకుంటే ఖచ్చితంగా అయోధ్యలో రామాలయాన్ని ఏ విధంగా అయితే కూల్చివేసి బాబ్రీ కట్టడాన్ని కట్టారో, సరిగ్గా అదేవిధంగా ఈ ఆదినాథ్ మందిరంగా ఉండే మందిరాన్ని కూల్చివేసి సికందర్ షా అదీనా మసీదును నిర్మించాడు. దీనిపై గతంలో చాలా పెద్ద ఎత్తున వివాదం అనేది చెలరేగింది. అయితే దీన్ని ఇప్పటి వరకు ఏ పొలిటికల్ పార్టీ తన భుజస్కంధాలపై మోసుకోలేదు కాబట్టి ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ సరిగ్గా ఏదైతే అయోధ్య ఉద్యమాన్ని బీజేపీ తన భుజస్కంధాలపై మోసుకుందో, అదేవిధంగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఈ అదీనా మసీదును ఆదినాథ్ మందిరం అని పిలవడానికి తన భుజస్కంధాలపై మోసుకుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా వెస్ట్ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు షామిక్ భట్టాచార్య రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. ఆదినాథ్ మందిరాన్ని అదీనా మసీదుగా మార్చేశారు. దీన్ని మందిరంగా మార్చండి, ఇది మా డిమాండ్ అని ఆయన రాజ్యసభలో ప్రకటన చేశారు. అంటే ఇది చాలా భారీ చేంజ్ అనే చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రకటన జరగలేదు. దీన్ని బట్టి చూసుకుంటే ఎన్నికల ముందులో టీఎంసీ ఏ విధంగా అయితే బాబ్రీ మసీదుతో ముస్లిం బుజ్జగింపు రాజకీయాలను చేయాలని భావించిందో, సరిగ్గా అదేవిధంగా అయోధ్య తరహా ఉద్యమాన్ని రేకెత్తించి చరిత్రను గుర్తు చేసి మీ చరిత్ర ఇది అని చెప్పడం ద్వారా హిందువులందరినీ ఏకం చేసేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లే స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జనరల్గా ఇతర రాష్ట్రాల్లో అయితే, అంటే యూపీ, బీహార్ ఇలాంటి రాష్ట్రాల్లో అయితే కులపరమైన రాజకీయాలు చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. కానీ వెస్ట్ బెంగాల్ రాజకీయ స్వరూపం చాలా వేరుగా ఉంటుంది. అక్కడ కులాలు ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ ఇంపాక్ట్ అనేవి చూపించవు. అక్కడ ఎక్కువగా మతపరమైన ఇంపాక్ట్ మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే ఆ వెస్ట్ బెంగాల్ గతంలో స్వతంత్ర కాలం నుంచే ఈ హిందూ ముస్లిం అల్లర్లకు పెద్ద ఎత్తున అక్కడ జరిగాయి. అండ్ కలకత్తా ఎక్సోడస్ అనేది కూడా అక్కడే జరిగింది. బంగ్లాదేశ్ ఆ రాష్ట్రం నుంచి విడిపోయింది కాబట్టి అప్పటి నుంచే హిందూ ముస్లిం అనే డివిజన్ అనేది చాలా ఎక్కువగా అక్కడ ప్రభావితం చూపిస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుని గతంలో వెస్ట్ బెంగాల్ను పాలించిన కమ్యూనిస్టులు అండ్ మమతా బెనర్జీ ఈ హిందూ ముస్లిం డివిజన్నే వాళ్ళు బేస్ చేసుకుని అక్కడ రాజకీయాలను కొనసాగించారు. సో అక్కడ ఎంత ప్రయత్నాలు చేసినా కూడా ఈ డివిజన్ అనేది రాజకీయాల్లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకునేందుకు బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తుంది. అయోధ్య తరహా ఉద్యమాన్ని తీసుకురావడం ద్వారా ఈ ఆదినా మసీదును ఆదినాథ్ మందిరంగా మార్చే ప్రయత్నాలు చేస్తుంది. నిజానికి మనం అయోధ్య విషయంలో చూసినా కూడా బీజేపీ తొలుత ఇలాంటి ఉద్యమాన్ని రేకెత్తించింది. ఆ తర్వాత దీనికి సుదీర్ఘ న్యాయ పోరాటం అనేది జరిగింది. ఈ న్యాయ పోరాటంలో
కమలం పార్టీ 2014లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచే అయోధ్య కేసులో చాలా వేగంగా కదలిక వచ్చింది. గతంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఈ కేసు సుప్రీంకోర్టులో ఏదైనా కొంచెం ముందుకు సాగుతుంది అంటే శాంతి భద్రతల అంశాలను తెరపైకి తెచ్చి దీన్ని ఆపే ప్రయత్నాలు చేసేది. అంటే అయోధ్య కేసు హియరింగ్ వస్తుంది అంటే మీరు ఇప్పుడే హియరింగ్కి తీసుకోవద్దు, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు చాలా సున్నితంగా ఉన్నాయి, ఏదైనా జరగవచ్చు, కాబట్టి శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని మీరు ఈ కేసును మరికొద్ది రోజులు పోస్ట్పోన్ చేయండి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో సుప్రీంకోర్టుకు సూచనలు ఇచ్చేది. దీనివల్ల ఈ కేసు అనేది చాలా సుదీర్ఘకాలంగా నడుస్తూ వచ్చింది. కానీ 2014లో ఎప్పుడైతే కమలం పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచే ఈ అయోధ్య రామాలయానికి సంబంధించిన కేసును చాలా త్వరితగతిగా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేసింది. 2019లో ఏకంగా దీనిపై తీర్పు వచ్చినా కూడా దేశంలో ఎక్కడా కూడా చిన్న అల్లర్లు సైతం చోటు చేసుకోలేదు. అంటే బీజేపీ ఎంత పటిష్టంగా శాంతి భద్రతల విషయంలో అయోధ్యకు దారి చూపించిందో అర్థం చేసుకోవచ్చు. సరిగా అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో కూడా తొలుత దీనికి సంబంధించిన ఉద్యమాన్ని రేకెత్తిస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన కేసు అనేది కోర్టుల్లో ముందుకు జరగడం స్టార్ట్ అవుతుంది. సో దీనికి కావాల్సిన శాంతి భద్రతలు ఇలాంటి వాటన్నిటినీ కూడా వెస్ట్ బెంగాల్లో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దీనికి సరైన మార్గాన్ని చూపిస్తుంది. మీరు కోర్టుల్లో తీర్పునిచ్చినా కూడా మా రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ డైల్యూట్ కావు అనే విధంగా ఒక మార్గాన్ని చూపించే అవకాశం ఉంటుంది. ఇదే కనుక జరిగితే అదీనా మసీదులో ఏదైతే ఉందో అక్కడ ఏఎస్ఐ సర్వే ఆఫ్ డిపార్ట్మెంట్ కిందే ఇప్పటికీ ఆ మసీదు అనేది ఉంది కాబట్టి దానిపై త్వరలోనే శాస్త్రీయంగా సర్వే జరుగుతుంది. ఆ సర్వేలో ఖచ్చితంగా మనం జనరల్గా గూగుల్ ఫోటోల్లో చూస్తేనే అక్కడ వినాయక విగ్రహాలు ఇవన్నీ కనిపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సర్వేలో ఇది గతంలో టెంపుల్ పైనే ఈ మసీదును నిర్మించారు అని వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇదే కనుక జరిగితే సరిగ్గా అయోధ్యలో ఎలాంటి తీర్పు అయితే వచ్చిందో అలాంటి తీర్పునే ఈ అదీనా మసీదు విషయంలో ఇచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇదే కనుక జరిగితే వెస్ట్ బెంగాల్లో మరో అయోధ్య లాంటి దేవాలయం నిర్మాణం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ సినారియో మొత్తాన్ని చూసుకుంటే టీఎంసీ పార్టీ కొరివితో తల గోక్కున్నట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ఒక ప్రకటన చేశాడు, బాబ్రీ మసీద్ అనే ప్రకటన. దీనివల్ల ఆ హుమయూన్ కబీర్ ఎవరైతే ఉన్నారో మొత్తం పార్టీకే చేటు చేసే పరిస్థితి తీసుకువచ్చాడు. ఇప్పటికైతే హుమయూన్ కబీర్ను టీఎంసీ పార్టీ సస్పెండ్ చేసినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. బీజేపీలో ఎప్పుడూ లేని ఈ థాట్ను తీసుకువచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేసింది. సో ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయోధ్య తరహా ఉద్యమాన్ని మనం చూడబోతున్నాం. తద్వారా పెద్ద ఎత్తున హిందూ కన్సాలిడేషన్ అనేది కూడా కమలం పార్టీకి ఉపయోగపడనుంది. దీనివల్ల ఆ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీకి ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దీనిపై జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉండేది. కానీ ఆ పార్టీ చేసిన తప్పిదం వల్ల మాత్రమే ఇప్పుడు ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ మార్పులు అనేవి చోటు చేసుకొని ఉన్నాయి అని విశ్లేషకులు చెబుతున్న మాట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.